సార్ ఆయన ఏపీ వారికి కుల భావన, తర్వాత తెలంగాణ వారికి ప్రాంతీయ భావన అన్నాడు. అసలు ఈ రెండిటిని పోలిక పెట్టడం అయినా సరైన విషయమేనా? ఇవన్నీ చర్చలు అనవసరం అండి. పవన్ కళ్యాణ్ అనేవాడిని అర్థం చేసుకోవాలంటే విశ్వమానవుడిని అంటాడు ఆ పెద్ద మనిషి. అవును. విశ్వమానవుడు అనేవాడు ఎలా వ్యవహరించాలో తెలియదు ఆయనకి. ఎలా వ్యవహరించాలి అంటే విశ్వమానవుడు అనే కాన్సెప్ట్ ఉంది. ఈ పెద్ద మనిషి కాదు క్రియేట్ చేసింది. విశ్వమానవుడి లక్షణం ఎలా ఉండాలంటే ప్రతి ప్రాంతపు ఆకాంక్షల్ని పట్టించుకుని దాన్ని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి, కాపులకు ఒక ఆకాంక్ష ఉంటుంది, కమ్మవారికి ఒక ఆకాంక్ష ఉంటుంది, ప్రతి ఒక్క సమూహానికి ఒక ఆకాంక్ష ఉంటుంది. వాళ్ళ ఆకాంక్ష ఇంకొక సమూహాన్ని ధ్వంసం చేసేదిగా ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అర్థం చేయించాలి, అవసరమైతే కొట్టి అర్థం చేయించాలి. అది కదా బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు. అది తీసుకోకుండా ఒక సైడ్ తీసుకోకుండా నువ్వు పని చేయి. నువ్వు పని చేసి ఈ సమూహానికి అన్యాయం జరుగుతోంది నీ వలన అని నిలబడి వాళ్ళ తరఫున. నీకు పైగా చేగువేరా ఆదర్శం అని చెప్తావు కదా. చేగువేరా ఏం చెప్పాడు? విప్లవాన్ని ఎగుమతి చేయవలను అన్నాడు. అది నినాదం అయింది చేగువేరాది. అంటే విశ్వమానవుడు అనేదే ఆయన కాన్సెప్ట్. ఒక దేశంలో విప్లవం విజయవంతం చేసినటువంటి గ్రూప్, కోర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ కోర్ గ్రూపు ఆ దేశపు విప్లవం విజయవంతం అయిన తర్వాత అక్కడ అధికారంలోకి రావటం కాకుండా అక్కడ నుంచి పక్క దేశానికి వెళ్ళి ఈ అనుభవాలతో అక్కడ ఉద్యమాన్ని మొదలుపెట్టి దాన్ని సక్సెస్ చేయటం అనేది ప్రోగ్రామ్. అందుకని విప్లవాన్ని ఎగుమతి చేయటం ద్వారా మనం ఈ విప్లవాన్ని విస్తరించాల్సి ఉంది అన్నాడు ఆయన. అది నువ్వు అర్థం చేసుకోవాల్సింది చెగువేరా నుంచి. టీషర్ట్లు వేసుకుని తిరిగి ఎంబ్లములు చూపించి గోల్ చేయటం కాదు. ఇది బ్రాండింగ్ గొడవ. ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను అసలు ఎప్పుడో నక్సలైట్ కావాలి, అసలు నక్సలిజము దాని తాలూకా రూట్స్ ఆ మౌలిక విలువలు నీకు తెలుసా? గద్దర్కి కారు కొనిపెట్టానని మాట్లాడతాడు. కారు కొనిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, కారు అవసరము, ఆయన వెళ్ళి అడుగుతాడు, అది తప్పేమీ కాదు. నువ్వు ఇస్తే ఇచ్చావేమో కూడా, నువ్వు డబ్బులు ఇచ్చావు ఆయనకి. చాలా మంది చందాలు ఇస్తారు. చందాలు ఇచ్చిన వాళ్ళందరూ క్లెయిమ్ చేసుకుంటారా? నీకు ఇచ్చే ఉద్దేశం, ఇస్తున్నావంటే నీకేదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, నువ్వు ఊరికినే ఇవ్వవుగా. ఆయన పట్ల ఒక అడ్మిరేషన్ అయినా కనీసం ఉండుంటుందిగా నీకు. ఆయన విలువ ఏదో నీకు తెలుసు, ఎక్కడో కనెక్ట్ అయ్యాడు. ఆ మేరకు నువ్వు ఆయనకి యాక్సెస్ ఇచ్చావు, ఆయన ఎంటర్ అయ్యాడు. అదే ఆయన ఈ సనాతనిగా తను ప్రొజెక్ట్ చేసుకుంటున్న ఇలాంటి సందర్భంలో గద్దర్ గారు ఉంటే బహుశా ఆయన దగ్గర కూడా వెళ్ళుండేవాళ్ళు కాదేమో కదా. ఆయన ఏమిటో చెప్పేవాడు కదా ఓపెన్ గా రోడ్డు మీద. పవన్ కళ్యాణ్ ఎవరు దాకా వెళ్ళక్కర్లేదు, మాస్టర్జీ అని ఉన్నారు ఆయన. వారిని కూర్చోబెట్టి అడిగితే వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేది అద్భుతంగా చెప్తాడు. ఎవరి కోసం, లేని గద్దర్ కోసం వెతకడం కన్నా ఉన్న మాస్టర్జీ దగ్గరికి వెళ్తే రెఫరెన్స్ చాలా దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ తో ఒక టైంలో ట్రావెల్ అయి బయటకు వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఆయన జానీ సినిమాలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, తర్వాత ఆయనతో విసుగు పుట్టి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజున ఆయన రామ జన్మభూమికి వ్యతిరేకంగా ఆ సినిమాలో కంటెంట్ రావడానికి కారణం వీళ్ళందరూ. వాళ్ళందరినీ గెంటేశాడు బయటికి. ఎవరు గెంటేశారు? ఆయన ఎప్పుడైతే త్రివిక్రమ్ దిశగా నడవటం మొదలైందో ఆ రోజున వీళ్ళని బయటకి గెంటడానికి ప్రోగ్రామ్ డిజైన్ అయింది అక్కడ. కాబట్టి పవన్ కళ్యాణ్ ని నమ్మటం అనేది, ఎవరు నమ్మినా పవన్ కళ్యాణ్ ని నమ్మటం అంటే అది మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టే. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ చెప్పే ఏ మాటని విశ్వాసంలోకి తీసుకోనక్కర్లేదు. ఆయన తనకి ఆ టైంలో ఏదనిపిస్తే అది అగ్రెసివ్గా మాట్లాడి జనాల్ని కనెక్ట్ చేసుకోవాలనుకుని చాలా బూతులు మాట్లాడుతున్నాడు. అందులో ఈ మధ్య కాలంలో ఆయన ప్రపంచానికి క్షమాపణ చెప్పవలసిన మాట అయితే, ప్రాంతీయవాదము ఈజ్ ఈక్వల్ టు ఉగ్రవాదము అని ఇచ్చిన ప్రకటన ఖచ్చితంగా తప్పది. దానికి ప్రపంచ జాతి పోరాటాలు చేస్తున్నటువంటి అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. ముందు జాతుల పోరాటాలు జరుగుతాయి, కుల ఘర్షణలు జరుగుతాయి,
మత ఘర్షణలు జరుగుతాయి. దాన్ని నువ్వు అర్థం చేసుకుని వ్యాఖ్యానించి ఆ వైరుధ్యాలను ఎలా పరిష్కరించుకోవాలి అన్న మార్గంలో వెళ్ళాలి తప్ప ఇది తప్పు అది తప్పు ఇది ఒప్పు అని చెప్పడం అనేదే తప్పు. సహజంగా అణచివేత నుండే జాతి ఉద్యమాలు అయితే పుడతాయి. ఇప్పుడు మన జాతీయ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం కూడా అలాంటి ఉద్యమంగానే భావించాలి. వెళ్ళక్కర్లేదండి రూట్స్ లోకి. ఒక తల్లిని ఒక కొడుకు కొడతాడు అనుకుందాం, దాన్ని ఒక సన్నివేశంగా చూస్తే కన్న తల్లిని కొట్టిన కొడుకు అని దాన్ని విపరీతమైన సెంటిమెంటలైజ్ చేసి ప్రపంచంలో పెట్టొచ్చు. కానీ ఆ కొడుకు మనసులోకి వెళ్ళి చూస్తే ఆ తల్లి వాడిని పెట్టిన బాధలు చాలా ఉంటాయి. విపరీతంగా కొట్టుండొచ్చు చిన్నప్పటి నుంచి. వాడు ఏది చేస్తానన్నా భిన్నంగా ఆవిడ ఆలోచనలు వాడి మీద రుద్దుండొచ్చు, వినకపోతే కొట్టుండొచ్చు, ఆవిడ చేసిన హింస చాలా ఉండుంటుంది. కానీ ఫైనల్ గా వాడు రివోల్ట్ అయ్యాడు. ఆ రివోల్ట్ అనే దాన్ని పట్టుకుని దానికి నైతిక విలువల్ని, తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మిక్స్ చేసి దీనికి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తయారు చేసి తల్లిని కొట్టిన కొడుకుగా వాడి క్యారెక్టర్ అసాసిన్ చేసి సమాజం వాడిని చంపేస్తుంది. అప్పుడు ఆ సమాజాన్ని తిట్టాల్సిన అవసరం, కొట్టాల్సిన అవసరం ఉంటుంది కదా విశ్వమానవుడికి. ఇది సమస్యను అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏదైనా కావచ్చు. ఆ జ్ఞానం లేదు ఆ మనిషికి, అందుకని ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.